హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే మారుతి సుజుకి బలోనా అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇది మోడల్ వచ్చేటప్పుడు 2018, వేరియంట్ వచ్చేటప్పుడు డెల్టా, ఫ్యూల్ వచ్చేటప్పుడు డీజిల్ అండి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 2025 రెండో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది. బండి విషయంలో అయితే చాలా బాగుందండి. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మేము డైరెక్ట్ గా మనం వెస్ట్ బెంగాల్ నుంచి ఇది మనం వేసుకుని రావడం జరిగింది ఇక్కడికి. ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుంది, ఏసీ బాగుంది, సస్పెన్షన్ బాగుంది. బండి విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి. అలాగే మీకు శాస్ దగ్గర కానీ లేకపోతే పైన బాడీ కానీ ఏమైతే రీప్లేస్మెంట్ అయితే ఏం అవ్వలేదు, అంతా కూడా ఒరిజినలే ఉన్నాయి. ఓన్లీ పెయింట్ టచింగ్స్ మాత్రం అయినాయండి, అంత మించి వేరే ఏం లేదు. దీంట్లో టచింగ్స్ అయినాయి మొత్తం కూడానే, చుట్టూ సైడ్ కూడా మీకు టచింగ్స్ అయితే అయినాయి. బండి ఇంజిన్ సైడ్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదండి. అలాగే మనకి టైర్లు వచ్చేటప్పటికి 90% ఉన్నాయి. బండి విషయంలో కూడా అంత ఇంజిన్ సైడ్ కానీ ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవు. ఓన్లీ మనం ఇంజిన్ క్లీన్ కూడా చేయలేదు, ఎలా తెచ్చిన బండి అలాగే పెడుతున్నాం తప్ప. మీకు డైరెక్ట్ మనకి యూట్యూబ్ లో కూడా విఎన్ కార్స్ యానమని కొడితే మీకు యూట్యూబ్ లో కూడా ఫుల్ వీడియో చూడొచ్చు. ఇంజిన్ సైడ్ కానీ లేకపోతే మీకు డోర్ల సైడ్ కానీ అన్ని కూడా నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ప్రజెంట్ మనకి ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది, అలాగే మనకి టచింగ్స్ అయితే ఎలా ఉన్నది అని జస్ట్ చూపిస్తాను మీకు షార్ట్ వీడియోలో అయితే. ఒకసారి చూడండి. అలాగే ఒకసారి మీరు చూడొచ్చండి, ఇంజిన్ మొత్తం మనకి బయట సైడ్ లుక్స్ అయితే ఈ విధంగా ఉంది. లైట్ గా టచింగ్స్ అయినాయండి, అంత మించి వేరే ఏం లేదు. దీనికి చుట్టూ కూడా లైట్ గా టచింగ్స్ అయితే అయినాయి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో మనకి సైడ్ గీతలు అవి పడతాయి కాబట్టి మీకు అది వాళ్ళు ఏం చేశారు అంతే. అలాగే బ్యాక్ సైడ్ లైట్ ఒకటి చూపిస్తుంది చూడు మీకు రైట్ లో, అదొకటి లైట్ ఒకటి మనం చేంజ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏమలేదు, అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి. జస్ట్ అది డ్యామేజ్ అయింది, పెయింటింగ్ అయిందండి. ఇది బండి రేట్ వచ్చేటప్పుడు మనం 5,20,000 చెప్తున్నాం అండి. అది ఫైనల్ కాదు, మీరు బండి చూసుకుని మాట్లాడుకోవచ్చు. బండి అయితే చుట్టూ ఈ విధంగా ఉందండి. టచింగ్స్ అయితే మాత్రమే అయినాయి. బండి విషయంలో ఇంజిన్ సైడ్ అయితే మాత్రం సూపర్. అలాగే ఒకసారి మనం రీడింగ్ కూడా చూపిస్తానండి. దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. అలాగే మనకి మాన్యువల్ గేరు, అలాగే ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. అలాగే సీట్ కవర్లు చూసేటప్పటికి ఈ విధంగా ఉన్నాయండి. సీట్ కవర్స్ అన్ని కూడా బాగున్నాయి. ఓన్లీ ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేయించుకుంటే బాగుంటుంది. రీడింగ్ కూడా చూపిస్తాను. దీని మీద రీడింగ్ వచ్చేసి మనకి ఒకసారి చూపిస్తున్నానండి. దీని మీద రీడింగ్ వచ్చేసి మనకి 42,557 కిలోమీటర్లు ఉందండి. అది ఒరిజినల్ అయితే కాదు. మన దీని అసలు ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి మనకి 72,000 అండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. 72,000 అయితే రీడింగ్ ఇది. దీని రేట్ వచ్చేసి మనం 5,20,000 చెప్తున్నాం అండి. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. బండి ఇంటీరియర్ విధంగా అంతా కూడా చాలా బాగుంది, అసలు ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూడొచ్చండి. అలాగే మనకి టైర్లు కూడా మనకి 90% ఉన్నాయండి. టైర్లు 90% ఉన్నాయి. ఎల్ల వీల్స్ రావండి, ఓన్లీ వీల్ క్యాప్స్ వస్తుంది. దీంట్లో చూడొచ్చు మీరు. టైర్లు మీకు 90% అయితే టైర్లు ఉన్నాయి. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. అది ఫుల్ వీడియో కావాలనుకుంటే మీరు విఎన్ కార్స్ యానమని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. సో చూసారు కదండి, కార్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయొచ్చండి. అలాగే మనకి దీనికి 5,20,000 రేట్ చెప్తున్నాం. అది ఫైనల్ ఏం కదండి, మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. మీకు ఎన్ఓసి ఇస్తాం. ఏ స్టేట్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చు. మీకు తెలంగాణ, ఆంధ్ర, మీకు ఎక్కడైనా సరే, తమిళనాడు ఎవరైనా తీసుకోవచ్చు. మీరు మీ స్టేట్కి అయితే మీ పేరు మీద ఎన్ఓసి ఇస్తాం. మళ్ళీ రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి. ఓన్లీ మన కార్ రేట్ మాత్రమే చెప్తున్నాం, ఇంక్లూడ్ ఎన్ఓసితో సహా మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ చూసుకుని మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. లేదంటే మీరు మెకానిక్ ఏమైనా చూపించుకుని తర్వాత తీసుకోవచ్చండి, ఇబ్బంది అయితే లేదు. బండి ఇంజిన్ సైడ్ విషయంలో నేను గ్యారంటీ ఇస్తాను, చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ టచింగ్స్ మాత్రం అయినాయండి, అది ఒకటే మీకు మైనస్. దీని ఒరిజినల్ రీడింగ్ వచ్చి 72,000 తిరిగిందండి షోరూమ్ ట్రాక్. సో నెక్స్ట్ మన దగ్గర ఇంకా వేరే కార్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మన దగ్గర ప్రజెంట్ ఉన్న కార్స్ ఏమున్నాయి అన్నది కూడా చూపిస్తాను. వేరే కార్స్ కూడా ఉన్నాయండి, లోకల్ కార్స్ అలాగే ఒక 2-3 ఉన్నాయి. అలాగే మనకి కలకత్తా నుంచి తెచ్చినవి కూడా ఇంకొక 2 వెహికల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఫస్ట్ బండి వచ్చేసరికి ఫార్చునర్ అండి. ఇది 2009 ఎండింగ్ లో తీసారు, 10 రిజిస్ట్రేషన్, ఏపీ రిజిస్ట్రేషన్ అండి. మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఇది వచ్చేసి D4D అండ్ 3.0 అంటే 4x4 మనకి ట్రాన్సాక్షన్ తో వస్తుంది. ఇది డీజిల్ బండి. బండి వచ్చి సిల్వర్ కలర్. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 1,55,000 అయితే రీడింగ్ తిరిగిందండి. కస్టమర్ రేట్ వచ్చేసి మనకి 7,50,000 చెప్తున్నారు. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్ కూడా అండి. బండి అయితే చాలా బాగుంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మహేంద్ర థార్ అండి. మహేంద్ర థార్ ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. చూడొచ్చు మీరు, 2016 మోడల్ CRDA డీజిల్ ఇంజిన్. అది వచ్చేటప్పటికి మన రీడింగ్ వచ్చేటప్పటికి ఇది 65,000 అయితే రీడింగ్ తిరిగిందండి. సెకండ్ ఓనర్ అయినా యానో రిజిస్ట్రేషన్, మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు, యానో రిజిస్ట్రేషన్ లో ఉంది. మీరు ఓన్లీ బండి తీసుకుని మీ పేరు మీద ఇక్కడ చేయించుకుంటే సరిపోతుంది, ఎంతో 10,000 ఎంత అవుతుందండి. ఇది వచ్చేసి మనకి రేట్ వచ్చేటప్పటికి 7,50,000 చెప్తున్నారు ఈ బండి కూడా. 2016 మోడల్ ఇది, 7,50,000 చెప్తున్నారు. మీరు ఒకసారి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు అండి. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు బండి వచ్చి ట్రయల్ చేసి చూసుకున్న తర్వాత మనం రేట్ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వోక్స్‌వ్యాగన్ వెంటో. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి.
గోల్డ్ కలర్, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. ఇది కంఫర్ట్ లైన్ అండి, 2016 మోడల్ కంఫర్ట్ లైన్. రీడింగ్ వచ్చేటప్పటికి 80,000 తిరిగిందండి. అలాగే మనకి ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ బండి, ఇంకా స్టెఫిన్ కూడా వాళ్ళు యూజ్ ఏం చేయలేదు. ఇంటీరియర్ గానీ అంతా కూడా చాలా బాగుంది. ఇది 1.6 పెట్రోల్ ఇంజిన్ అండి. బండి మాత్రం చాలా బాగుంది. ఇది మనం రేట్ వచ్చి 480 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. బండి సస్పెన్షన్ విషయంలో కానీ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఇది మనం వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇస్తా ఉండే, మీరు బండి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. 480 చెప్తున్నాం. మీరు అది ఫైనల్ ఏం కాదు, చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ బండి మనం ఇది ఆల్రెడీ సేల్ అయిపోయిందండి, బొబ్బులు అయితే ఇవ్వడం జరిగింది ఎలాంతరం అయితే. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎంజీ హెక్టర్ ప్లస్ అండి. ఇది 2023 ఎండింగ్ లో తీసారు, 24 రిజిస్ట్రేషన్. బండి వచ్చేసి మనకి 4 నెలలు అయింది. ఇది కొత్త బండి వచ్చింది మనకి 28 లక్షలు అయితే అయిందండి. టోటల్ గా వాళ్ళ ఇంటీరియర్ వర్క్ తో సహా 28 లక్షలు అయితే అయింది వరకి. బండి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 24,50 చెప్తున్నారండి రేటు. ఇది వచ్చేసి ఎంజీ హెక్టర్ ప్లస్ షార్ప్ ప్రో డిఎస్ఎల్. ఇది వచ్చేసి మనకి 2024 రిజిస్ట్రేషన్ అయిందండి, 2వ నెలలో. మీరు బండి మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి 8,500 రీడింగ్ మాత్రం 8,500 మాత్రమే తిరిగిందండి. బండి బ్లాక్ కలర్, డీజిల్ ఇంజన్, 7 సీటర్ బండి చాలా బాగుందండి. ఇది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు. అలాగని చెప్పేసి మరీ 3 లక్షలు 4 లక్షలు అయితే బార్గెనింగ్ ఏమి ఉండదండి. మహా అయితే ఒక 80,000 లేకపోతే 1 లక్ష రూపాయల లోపు మాత్రమే ఉంటుంది మీకు. అంతకు మించి అయితే మీకు బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను నేను, 20 లక్షలు అలా అడుగుతున్నారు. సో ఒకేసారి మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 4 నెలలు అయిందండి ఆయన తీసుకుని, సపోజ్ వాళ్ళకి షోరూమ్ రేట్ వచ్చేటప్పటికి 7,27,20 ఎంత అయిందండి అది. అంటే టోటల్గా ఓన్లీ ఆన్ రోడ్డు 80,000 ఏమో మనకి వాళ్ళు జస్ట్ మనకి లోపల ఇంటీరియర్ వర్క్ అయితే చేయించుకున్నారు అడిషనల్ గాని. సో వాటితో కలిపి 28 అయింది అన్నారు. సో పోను 27-20 నుంచి మనకు ఒక 4 లక్షలు, అంటే 4 నెలలు అయింది కాబట్టి 4 లక్షలు ఎంతో మనకి నెలకు 1 లక్ష రూపాయలు తీసేసిన 4 లక్షలు ఎంతో తగ్గించి మనం అడిగినా పర్లేదు. టోటల్గా మనకి 7 లక్షలు 8 లక్షలు తీసేసి ఇవ్వాలంటే రేపొద్దున మనం తీసుకున్నా సరే అదే పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఒకసారి ఆలోచించి అయితే మనం తీసుకుంటే బెస్ట్. సో ఎవరైనా ఎంత రీసేల్ లేకపోయినా సరే మనం సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసి తీసుకోవాలి. సో దాని విధంగా నచ్చితేనే తీసుకోండి, కానీ మరీ తక్కువ కడిగితే వాళ్ళు బాధపడడం తప్ప ఇంకేం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడకూడదు, ఎందుకంటే మరీ లాస్ అవ్వకూడదు. సో కొన్న వాళ్ళు మీరు బాగుండాలి, అమ్మిన ఆయన బాగుండాలి, మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనం బాగుండాలి తప్ప ఒకళ్ళ తరపే మనం ఆలోచించి అయితే చేయకూడదు. కాబట్టి నేను ఆ విధంగా చెప్తున్నాను అంతే తప్ప అడగడంలో తప్పు లేదు. అలాగని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించి అడిగితే బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. సో బండి విధంగా అంతా బాగుందండి. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే యాక్సిడెంట్లు కానీ అటువంటిది ఏం లేదు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు తప్ప అంతకు మించి వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ విధంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి i20 ఉందండి. ఇది కూడా వెస్ట్ బెంగాల్ బండి, మనం తెచ్చింది కదండి, వేరే వాళ్ళది. ఇది వాళ్ళు సేల్ మాత్రమే పెట్టారు కమిషన్ బేస్లో. ఇది కూడా ఇది వచ్చేసి 2016 మ్యాగనా 43,000 తిరిగిందండి, పెట్రోల్ ఇంజిన్. ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజిన్ అండి, 43,000 తిరిగింది రీడింగ్. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 4,50,000 ఫైనల్ అండి. యానో రిజిస్ట్రేషన్ చేయించిస్తానంటున్నారు, 4,50 ఇమ్మంటున్నారు. గట్టిగా అయితే ఒక 5,000 10,000 ఉంటుంది తప్ప అంత మించి బార్గెనింగ్ ఏమో ఉండదు. బండి విధంగా అంతా బాగుందండి. పెయింట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇది ఓన్లీ ఏసీ గ్యాస్ ఒకటి పెట్టించుకోవాలి. టైర్లు వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ రెండు కూడా ఒక 30-40% మాత్రమే టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒక 40% అలా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు. మహా అయితే ఒక 5,000 10,000 బార్గెనింగ్ ఉంటుంది అంతేనండి. సో బండి విధంగా అంతా బాగుంటుంది. పెట్రోల్ ఇంజిన్లో మీకు ఏమన్నా i20 కావాలనుకుంటే కనుక ఇది వస్తే చూసుకోవచ్చండి. ప్రజెంట్ ఈ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వచ్చి చూసుకుని రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. నేను అలాగే బలోనో ఫుల్ వీడియో కూడా పెడతానండి. ఏంటంటే ప్రజెంట్ ఈ వీడియో పెడుతున్నాను, మన దగ్గర ఏమున్నాయి వెహికల్స్ అన్నది. బలోనో కూడా ఫుల్ వీడియో పెడతాను. మనం యూట్యూబ్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం కొడితే మీకు దాంట్లో అయితే ఫుల్ వీడియో చూడొచ్చు. మన అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి యానం గోపాల్ నగర్లో అయితే మన ఆఫీస్ ఉందండి. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం కొట్టినా సరే మీకు లొకేషన్ వస్తుంది. లేదంటే స్క్రీన్ మీద మన నెంబర్లు ఉంటాయి రెండు కూడా. దాంట్లో ఫోన్ చేసి మన అడ్రస్ కానీ లేకపోతే మీకు ఏదన్నా ఇది వాట్సాప్లోకి హాయ్ అని పెట్టినా సరే నేను లొకేషన్ పెట్టమని లొకేషన్ అయితే పెడతాను. అలాగే మీకు ఫొటోస్ ఏమన్నా కావాలన్నా సరే, మీకు డీటెయిల్స్ ఏదన్నా కావాలన్నా సరే మాకు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. సో మంచి కార్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.